తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే జిష్ణుదేవ్తో ప్రమాణం చేయించారు. గవర్నర్గా నియామకమై ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. కేంద్రం ఇటీవల దేశంలోని 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరిలో 7గురికి కొత్తగా నియమించింది. మరో 3గురిని ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 1957 ఆగస్టు 15న జిష్ణుదేవ్ వర్మ త్రిపురలో ఓ రాజకుటుంబంలో జన్మించారు. త్రిపుర డిప్యూటీ సీఎంగా, భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.